పవన్ కళ్యాణ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మూడోసారి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. 21 సీట్లకే పరిమితం అయ్యారు. నేను సీఎం అయితా అన్నారు. తర్వాత వీర మహిళలు అని చెప్పారు, ఎన్నెన్నో చెగువీర అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 సీట్లకు పరిమితం కావడాన్ని ఎలా చూడాలి? 21 సీట్లకు పరిమితం అయ్యేదానికన్నా పక్కన పెడితే పిఠాపురంలో 2 రోజులు ఎండ తిరుగుతూనే జ్వరం వచ్చి ఇంట్లో వండుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వాడికి కష్టం విలువ తెలిస్తే కదా. ఇట్లా మైక్ ముందర మాట్లాడి నేను ఎవరైనా తిడతా, మోడీని తిడతా, బైడెన్ ని తిడతా, ట్రంప్ను తిడతా, సోనియా గాంధీని తిడతా, రాజీవ్ గాంధీని తిడతా. సులభం. మీడియాలో మీలాంటి వాళ్ళు వచ్చి మైక్ పెడితే ముందర ఎవరినైనా తిట్టచ్చు, ఏమన్నా విమర్శించవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ లో కష్టమైన పని ఏందిరా అంటే ప్రజల్లో ఉండడం, నిత్యం ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్యలు వినడం, వాటి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగడం, వాటి సమస్యల కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడం, ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం, వాళ్ళ కోసం మన ఆస్తుల్ని అమ్ముకొని కష్టపడడం. అన్నిటికంటే కష్టమైన సబ్జెక్టు నేను చెప్పినది కష్టపడడం. అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇతను సాక్షి, అతను ఏదో రిపోర్టర్ అడిగాడు. మూడోసారి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి వెళ్తున్నారంట. అంటే ఫస్ట్ నాకు తెలిసి రెండోసారి, అంతకుముందు మరి వాళ్ళ పర్సనల్గా వాళ్ళిద్దరు ఏమన్నా నిలిచారేమో. సాక్షి ఛానల్ వాళ్ళ ఓనర్ అయినటువంటి జగన్ రెడ్డి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏమన్నా పర్సనల్గా కుస్తీ పోటీలు ఏమైనా పెట్టుకున్నారేమో నాకు తెలియదు. వీళ్ళందరూ ఒకటే టైప్ బ్యాచ్. ఇది నిజాలతో పెద్ద పని ఉండదు కదా. ఆ బ్యాచ్ అంతా అంతే, అది సెపరేట్ మనుషులు. వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు తిరిగితే జ్వరం వచ్చేయడం వల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దానివల్ల వచ్చిన ఇబ్బంది కానీ అన్యాయం కానీ జరిగిపోయింది ఏం లేదు. మీరు మీ రాజకీయాలు, మీ రౌడీ రాజకీయాలు, లేకపోతే మీ భూదందాలు చేసే రాజకీయాలు, లేకపోతే మీరు శవ రాజకీయాలతో చేసే రాజకీయాల వల్ల, లేకపోతే మీరు చేసే ప్రజల్ని భయపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆ టైపు రాజకీయాల వల్ల ప్రజలకి కానీ ప్రభుత్వ ఆస్తులు మీరు ఈ దోపిడీ చేయడం వల్ల ఆ ప్రభుత్వ ఆస్తులను అడ్డం పెట్టుకుని మీరు డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు చూడండి. దానివల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ జరిగే అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు తిరిగితేనో లేకపోతే అంతకు ముందే అతనికి జ్వరం ఉందో ఆ జ్వరంలోనే వచ్చి తిరగడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేనేమన్నా చెప్తే కానీ మాత్రం ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తికి నిజంగానే అర్థం చేసుకునేంత మంచి మనసు ఉందా? అతను మంచి వాక్యాలు చెప్పాడు. ప్రజల్లో తిరగాలంటే, ఆస్తులు అమ్ముకోవాలంటే అటు సిగ్గు శరం లేకుండా ఏమాత్రము ఒక మనిషిని అనే విషయం మర్చిపోయి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, వీళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయంటే సిగ్గు శరం ఉండకూడదు, మనిషిని మర్చిపోవాలి, అబద్ధాలు మాత్రమే నోట్లోంచి రావాలి, బయట మాత్రం చక్కగా మాట్లాడుతూ ఉండాలి, చేసే చెత్త అంతా చేసేస్తూ ఉండాలి. వీళ్ళ దృష్టిలో రాజకీయ నాయకులు రౌడీయిజం చేయాలి, రౌడీయిజం చేసి ఇంకొంతమందిని చుట్టూ పెట్టుకోవాలి. వాళ్ళకి పదవాసి చూపించో డబ్బాసి చూపించో సేమ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు ఉండకుండా ఉంటారు? సో అటువంటి వాళ్ళని చుట్టూ గోడగా కట్టుకోవడం, బయటకు వచ్చినప్పుడు నీతి వాక్యాలు, నీతి సూత్రాలు చెప్పడం, ప్రజలకు అందుబాటులో ఉండాలంట. జగన్ రెడ్డి గారు ఎంతకాలం, ఈ మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రి. అతనికంటే చాలా ఎక్కువ సార్లు పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరిగాడు. చాలా ఎక్కువ సార్లు. అతను అసలు బంగ్లా నుంచి బయటికి వెళ్తే కదా, రాజ్భవనం నుంచి బయటికి రాని వ్యక్తి గురించి నువ్వు ప్రజల్లో తిరుగుతున్నాడని ఎవరిని మాయ చేసేద్దాం అనుకుంటున్నారు బ్రదర్ మీరు? ఎవరిని మాయ చేసేస్తారు? ఎంతకాలం మాయ చేసేస్తారు? మీరు వచ్చేసి మీరు చేసే చెత్త అంతా చేసేస్తూ బయటకు వచ్చి చాలా నీట్గా ఏదో అప్పటి వరకు ఏమీ తెలియని ఏదో అంటారు చూడండి, పాలు తాగిన పిల్లి ఏమీ తెలియనట్టు సైలెంట్గా కూర్చుంటుంది. అట్లాగా మీరు మాట్లాడేస్తే అందరూ నమ్మేరు కదా. పాపం కొంతమంది పెద్ద జనం, అమాయక జనం, చదువుకోని జనం, మీ టార్గెట్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏదో కొద్దిగా అంతకుముందు విన్నారు, ఈసారి ఏమన్నా కొంచెం వాళ్ళలో కూడా కొంతమంది విని ఓటేస్తారేమో అంతే. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు అందరికీ తెలుస్తుంది కదా, చూస్తారు కదా. సరే, కొంతమందికి మీరు ఏం చేసినా నచ్చేస్తుంది, మీరు నచ్చారు కాబట్టి. మీరు రౌడీజం చేసినా, మర్డర్లు చేసినా, శవరాజకీయాలు చేసినా, ఏం చేసినా కొంతమందికి నచ్చొచ్చు. అందరికీ నచ్చదు కదా. అలా అందరికీ నచ్చదు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే మీ దృష్టిలో వేరు, మా దృష్టిలో వేరు, మేము చూసే విధానం వేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీలో రౌడీజం చేయడు, గుండాయిజం చేయడు, ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన అతనిలో ఉండదు. తర్వాత శవ రాజకీయాలు చేయాలనుకోడు.
మీలాగా బయటకు ఒకటి లోన్ ఒకటి ఆ టైప్లో మాట్లాడ్డా అతను తిట్టడం కాదు అది. మీకు మీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ప్రజల కష్టాలు మాకు తెలుసు అంటున్నావు కదా. ప్రజల కష్టాలు తెలిసినోడు ఎమోషనల్గా మాట్లాడతాడు, అది మీకు తెలియదు కదా. మీకు ఏం చెప్తే అర్థమవుతుంది? మీరు ఒక టైప్ ఆఫ్ బ్యాచ్ మీదంతా, మీకు చెప్పిన అర్థం కాదు. అందుకే మీ నాన్నోళ్ళని ప్రజలకు దూరంగా ఉంచాలి తప్ప, చాలా ప్రమాదకరమైన వ్యక్తులు కదా మీలాంటి వాళ్ళు. మీరేంటంటే మీకు తెలిసిన రాజకీయం ఏంటంటే ప్రజల్ని ఒక బానిసల్లా చేసుకుని మీకు మీ ఆస్తులు మాత్రం పెంచుకుని ఆ ప్రజల్ని బానిసల్లా చూడటం మీకు అలవాటు. అది మీకు తెలిసిన రాజకీయం అంటే అది. అమాయకత్వమైన ప్రజల అవసరాలని ఆసరాగా చేసుకుని వాళ్ళు మరి ఏం చేస్తారు? డెవలప్ కానప్పుడు వాళ్ళకి ఆస్తులు ఉండదు, ఆర్థికంగా బలపడని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న అమౌంట్లు ఇస్తే వాళ్ళకి ఆశ, మరి తప్పదు కదా, వాళ్ళ అవసరం. దాన్ని ఆసరాగా చేసుకునే రాజకీయాలు మీ, వాళ్ళని బానిసలుగా చూసే రాజకీయాలు మీ ఆస్తులు మాత్రం పెంచుకుంటారు, ప్రజలను ఎప్పుడు అలాగే ఉంచాలనుకునే టైప్ మా రాజకీయాలు మీ. ఆ టైప్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేయడు, అతను చేయడు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి మైకుల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడేది అది ప్రజల్లో ఉన్న బాధలను చూసినప్పుడు వచ్చే ఎమోషన్ నుంచి మాట్లాడే మాటలయ్యి. దానికి అతను ఎప్పుడు రౌడీయిజం చేస్తే, గూండాయిజం చేస్తేనో నార తీస్తా తొక్క తీస్తా అంటారు, ఎవరైనా అంటారు. అది మరి మనిషి యొక్క బాధ చూసినప్పుడు ఆ ఎమోషన్ బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా అలాగే మాట్లాడతారు. మీకు లేదు కదా, అదే నేను చెప్తున్నా. మీకు తెలియదు, అది మీకు చెప్పినా అర్థం కాదు. ఒకవేళ లోన ఫీలింగ్ ఉంటే ఏమన్నా అర్థం అవుతుంది. మీలో అసలు ఆ ఫీలింగే లేనప్పుడు ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది? సో అందుకని మీకు అర్థం కాదు. బయటకు వచ్చి మా ఆస్తులు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకుని చేయాలి, ఎవరు ఆస్తులు అమ్ముకోవాలి అంటే పక్క వాళ్ళ ప్రజలు ఆస్తులు అమ్ముకుని చేయాలంటే ఏం మాట్లాడుతున్నావు? అసలు సిగ్గు ఉండాలి కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సాయాలు ఎన్ని, ఒక 100 చెప్తాను నేను తీసుకొచ్చి అతని సొంత డబ్బులతో. నీ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కటి ఎవరికైనా అతని డబ్బు నుంచి, అది కూడా ప్రభుత్వ ఆస్తులను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించుకున్న వేల కోట్లలోంచి కనీసం ఒక్కసారి ఎప్పుడైనా అతని సొంత డబ్బు ఖర్చు పెట్టిన ఎగ్జాంపుల్ నాకు చెప్తే నేను అప్పుడు వింటా. కాస్త సిగ్గు అనిపించాలి కదా బయట మాట్లాడుతున్నప్పుడు. కనీసం చూస్తున్నారు కదా, తెలుస్తుంది కదా. కొంతమంది మీకు సపోర్ట్ చేసి పిచ్చోళ్ళు ఉంటారు, ఓకే, మీకు వాళ్ళు దేనికైనా సపోర్ట్ చేసేస్తారు. మీకు వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం, తిట్టడం వాళ్ళ పని. వాడికి ఏంటంటే నిజాలతో పని లేదు వాడికి. అలాంటి వాళ్ళని వదిలేసాను కూడా నేను, వాళ్ళ గురించి పట్టించుకోరు ప్రజలు. కానీ జనం చూస్తున్నారు, తెలుస్తుంది కదా ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. మీరు ప్రజల్లో తెగ తిరిగేస్తూ ఉంటారు. మీకు ప్రజల్లో తిరగడం, జగన్ రెడ్డి గారు అయితే ఇంక ప్రజల్లోనే ఉంటాడు, ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు వేసుకుని ఎదురు ఫ్రంట్ కూర్చుని యాత్ర చేస్తారు. అది ప్రజల్లో తిరగడం అంటే. టాటా బాయ్ బాయ్ ఇలా చెప్పడం, కిందకు కూడా దిక్కుండా ఇలా బాయ్ బాయ్ చెప్తే వెళ్ళిపోవడం, ప్రజల్లో తిరగడం. అసలు మొన్నటి వరకు అతను బయటికే రాని వ్యక్తి రాజుగారు. అతను ఆలోచన విధానం అది. అతను ఏంటంటే అతను మీరంతా మొత్తం మీ బ్యాచ్ వైసీపీలో ఉన్న చాలామంది మీ ఆలోచన విధానం ఏంటంటే మీరు ఒక రాజులు, ప్రజలు ఏంటంటే అవసరాలకి ఓటేసే టైంలో తప్ప వాళ్ళు మీకు బానిసలు. మీ ఆలోచన విధానం అది. పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. 2 రోజులు చేయకపోతే అతను జ్వరం వచ్చి ఇంటికి హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. అతను ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాడు, చేస్తానన్నాడు, నమ్మితే ఓట్లు వేస్తారు. మీరంటే ఎలాగో మాయ చేస్తూ ఉంటారు కదా, ప్రజలను మాయ చేయడమే మేము పని. శవ రాజకీయాలు, అన్ని రకాల రాజకీయాలు చేస్తారు మీరు. మీకులాగా అతను చేయలేడు. మరి ఏదో ఉన్నది చెప్తాడు, నేను ఇలా చేయగలుగుతాను అని చెప్తాడు తప్ప ప్రతిదాన్ని సవాళ్ళని రాజకీయాలకు వాడేసుకుని, అన్నింటినీ రాజకీయాలు, ముసలి పెన్షన్ ఇవ్వకపోతే దాన్ని రాజకీయాలకు వాడేసుకుని ఆ టైప్ రాజకీయాలు అతను చేయడు కదా. సో అటువంటి రాజకీయాలు అతను చేయడు కాబట్టి, మీరు చేసే రాజకీయాలు అవి కాబట్టి ప్రజలు చూస్తారు, ప్రజలే చూస్తారు, జనమే చూస్తారు, కొంతకాలం మారుతారు. ఏముంది ఇప్పుడు ప్రజలు మీకు ఓటేసేసినంత మాత్రాన జగన్ రెడ్డి గారు ఉత్తముడు అయిపోడు. సడన్గా అవినీతిపరుడు కాకుండా పోడు. అతని మీద ఉన్న కేసులే ఎత్తేరు. ముఖ్యమంత్రి అయిపోయినంత మాత్రాన అతను అవినీతిపరుడు అనకూడదు, అతను దోపిడీదారుడు అనకూడదు, కుదరదు అట్లా. ప్రజలు ఓట్లు వేసినా సరే అవినీతిపరుడే. ఓట్లేసి గెలిపించేస్తే ఉత్తముడు అయిపోడు. నీకు నచ్చేసి నువ్వు ప్రచారం చేసేసుకుందాం అంటే అందరూ ప్రచారాలకు ఒప్పేసుకోరు. అట్లాగా అందరూ మీరే మారిపోవాలంటే కుదరదు. ఇతనికి కొన్ని కామెడీ డైలాగులు చెప్తుంటాడు.
ప్రజల్లో తిరగాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి, అది సిగ్గు ఉండాలి కదా మాట్లాడటానికి. మనకి అందరూ చూస్తున్నారు కదా. సరే అండి.